హలో అండి, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఎప్పుడూ రెగ్యులర్గా ప్రిపేర్ చేసే బంగాళాదుంప వేపుడు కన్నా ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా కర్రీస్లోకి సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలూ ఫ్రైని నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. ఈ ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆలూని తీసుకొని క్లీన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకుండా ఇలా కొంచెం లావుగా కట్ చేసుకుంటే ఈ ఆలూ ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ఆలూ మొత్తంని వాటర్లో వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఆలూ మొత్తం వైట్గా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలి. ఫ్రైని ప్రిపేర్ చేసుకునే ముందు మాత్రమే వాటర్లోంచి ఆలూ మొత్తంని బయటికి తీసేయాలి, లేదంటే ఆలూ ముక్కలు కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా కానీ ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేసామంటే క్రిస్పీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోయి బాండీకి ఫ్రై అనేది అంటుకోకుండా ఉంటుంది. ఫ్రైని ప్రిపేర్ చేసుకునే టైంలో వాటర్లో నుంచి ఆలూని వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పును వేసేసుకొని అందులోనే ఎండుమిర్చిని కూడా వేసేసి పోపు మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని మొత్తం బాండీలో వేసేసేయాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి ఆలూ మొత్తంని మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. 5 మినిట్స్లో ఈ ఆలూ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోతుంది. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ ఆలూను మగ్గించుకోవడానికి వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అందులో ఉన్న వాటర్తోనే ఆలూ మొత్తం మగ్గిపోతుంది. మనం ముందుగా సాల్ట్ని అయితే వేసేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడంతా జీలకర్ర పొడి, అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ మసాలా మొత్తం ఆలూ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 1 మినిట్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అలా 1 మినిట్ మూత పెట్టడం వలన కట్ చేసి వేసుకున్న ఆనియన్స్ సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయి మసాలా మొత్తం ఆలూ ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని 1 స్పూన్ ఈ ఆలూ ఫ్రైలో వేసేసి ఆలూ మొత్తంకి పట్టేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఆలూ ఫ్రై అనేది బాండీకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒకసారి ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగైతే వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.